వెల్కమ్ టు వంటింటి వేళ. ఈరోజు మా వారు నాకు ఒక టాస్క్ ఇచ్చారు. నేను రెసిపీ అంతా తెలుగులోనే చెప్పాలంట, ఒక్క ముక్క ఇంగ్లీష్ యూజ్ చేయకుండా. టాస్క్, రెసిపీ, యూజ్. అప్పుడే 3 ఆంగ్ల పదాలు వాడావు. అంటే ఆట మొదలవలేదు కదా. సరే, ఇప్పుడు మొదలు పెడదామా అయితే? సరే. ముందుగా జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర నూరుకోవాలి. తర్వాత ముగిట పెట్టుకుని అందులో నూనె వేసి జీడిపప్పులు వేగించి పక్కకి పెట్టుకోవాలి. అదే నూనెలో కందిపప్పు, మినప్పప్పు వేగించి కరేపాకు కూడా వేసి వేగాక కొత్తిమీర మిశ్రమాన్ని వేయాలి. అందులో పసుపు, ఉప్పు వేసి వేగించాలి. ఇది 10 నిమిషాలన్నా సమయం పడుతుంది. 10 నిమిషాల తర్వాత మిశ్రమం వేగి ముద్దలా అవుతుంది. వండుకున్న అన్నం కలుపుకోవడానికి సులువుగా ఉండే కంచం లేదా గిన్నెలోకి తీసుకుని అందులో కొత్తిమీర ముద్ద వేసి బాగా కలిపి రుచి చూసుకుని తగినంత ఉప్పు వేసుకుని కలిపితే కొత్తిమీర అన్నం తయారు. వేగించిన జీడిపప్పులు వేసుకోండి, మర్చిపోవద్దు. ఏమండి, వంట అయిపోయింది. మీరు రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. మన తెలుగు భాషలాగే కమ్మగా ఉంది. ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మా వంటింటి వేళను చూస్తూ ఉండండి.